హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నం ఏదైనా కాంబినేషన్ సూపర్ అనిపించే ఆనపకాయ పచ్చడి అండి. అవునండి, ఆనపకాయ పచ్చడి గురించి మరి వీడియోలోకి వెళ్దామా? స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే ఒక 3 వెల్లుల్లి రెమ్మలు, 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు కూడా వేసుకున్నాక ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలండి. అందులోనే మరి ఒక 2 స్పూన్ల వరకు పచ్చెనపప్పు కూడా వేసుకున్నాక ఈ నాలుగిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక 5 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఎండుమిర్చి వేసుకున్నా పర్వాలేదు, పచ్చిమిర్చి అయితే బాగుంటుంది. ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, కొంచెమంత అల్లం కూడా వేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలండి. వీటిని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఆనపకాయ ముక్కలు వేసుకున్నాక అందులోనే కొంచెమంత సాల్ట్ కూడా వేసుకున్నాక ఒక 2 గుప్పెళ్ళ కొత్తిమీర వేసుకోవాలండి, కట్ చేసుకుంది. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయండి. నా దగ్గర ఉంది, బాగుంటుంది ఆనపకాయ పచ్చళ్ళలో కొత్తిమీర వేసుకుంటే. ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటీని కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర టమాటీ ఆనపకాయ పచ్చళ్ళలో బాగుంటుంది, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసి వేయచ్చు, మీ ఇష్టం. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. వీటి అన్నిటినీ పక్కకు తీసి చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదండి ధనియాలు, పచ్చెనపప్పు, వాటిని వేసుకొని ఒక 80% మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మనం మిక్సీ పట్టుకోవడం ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆనపకాయ ముక్కల్ని కూడా వేసుకొని 1.5 స్పూన్ వరకు బెల్లం పొడి వేసుకుంటున్నానండి. 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. బెల్లం పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, రుచులన్నీ బ్యాలెన్సింగ్ అవుతాయి. ఏ పచ్చళ్ళలోనైనా బెల్లం వేయాలి, బెల్లం లేకపోతే పంచదార వేసినా సరిపోతుంది. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, దీన్ని మనం ఒక బౌల్లోకి మార్చుకుందాం. చూడండి, ఇలా బౌల్లో వేసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, అందులోనే ఒక స్పూను మినప్పప్పు కూడా వేసుకొని ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఒక 2 ఎండుమిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. బాగుంటుంది ఆనపకాయ పచ్చళ్ళలో తాలింపు వేసుకుంటే. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడే మీకు ఇంగువ ఇష్టము ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను స్కిప్ చేస్తున్నాను, మీకు నచ్చితే వేసుకోవచ్చు, నేను వేసుకోవలేదు. వీటన్నిటిని కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా రుబ్బు పెట్టుకున్నాం కదా ఆనపకాయ పచ్చడి, అందులో వేసుకుంటే మన ఎంతో రుచికరమైన ఆనపకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. మరి ఇంకెందుకు, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా నుండి ఏ విధమైన వీడియోలు కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కోసం మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.